హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారు రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారి గురించి మాట్లాడుతూ ఒక బ్యాడ్ వర్డ్ ని అయితే యూజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. ఈ విషయం పెద్దదవడంతో రాజేంద్ర ప్రసాద్ గారు రియాక్ట్ అవుతూ సారీ చెప్తూ ఒక వీడియోని కూడా పెట్టారు. ఇంకా ఆయన అసలు అలాంటి మాటలు మాట్లాడరు, ఇంకా ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు అన్న టైంలో ఇప్పుడు ఒక పెద్ద బూతు మాటనే వాడి ఇంకొక కాంట్రవర్సీలో అయితే ఇరుక్కున్నారు. రీసెంట్ గా సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్ కి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్లారు. అక్కడ స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ అలీ గారిని ఉద్దేశించి ఒక బూతు మాట అయితే మాట్లాడారు. వాళ్ళిద్దరూ క్యాజువల్ గా ఎలా మాట్లాడుకుంటారు అన్న దాని గురించి మాట్లాడుతూ ఒక బూతు మాటనైతే అనేశారు. దానికి అలీ గారు అయితే చాలా క్యాజువల్ గానే నవ్వుతూ తీసుకున్నారు. కానీ ఈ విషయం ఎంత త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయితే అయిపోయింది. ఈ విషయం ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. నార్మల్ గా మనం సీనియర్ హీరోస్ ని, సీనియర్ యాక్టర్స్ ని చాలా గౌరవిస్తాం, వాళ్ళ మాటలకి కూడా అంతే వాల్యూ అయితే ఇస్తాం. కాకపోతే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి వస్తుంది. ఈ సోషల్ మీడియా జనరేషన్ లో ఒక చిన్న మాట మాట్లాడినా సరే అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చూడకుండా ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ మాట కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. నార్మల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు బయట ఎలా అయినా సరే మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక స్టేజ్ మీద ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అందరూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ ఒక పెద్ద ఇష్యూ అయింది, దానికి ఆయన సారీ కూడా చెప్పారు. ఇంకా అసలు ఇలాంటివి మాట్లాడరు అన్న టైంలో మళ్ళీ ఇంత పెద్ద బూతు మాట వాడడంతో ఈ విషయం చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. అంతేకాకుండా ఈ విషయం గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు సారీ చెప్పాలి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ విషయం గురించి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలీ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.